కమల్ హాసన్ కనిపించి చాలా కాలమైంది. విక్రమ్ రిలీజ్ అయి 2 ఏళ్ళు అవుతోంది. ఇంతకీ లోక నాయకుడు ఎప్పుడు తిరిగొస్తాడు? ఈ డౌట్స్ కు ఈ సమ్మర్లోనే ఎండ్ కార్డ్ పడనుంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే భారతీయుడు తిరిగి రాబోతున్నాడు. అయితే కమల్ అభిమానులకు డబుల్ బొనాంజా దక్కనుంది. భారతీయుడితో పాటు కమల్ నటించిన మరో మూవీ కూడా ఇదే సీజన్లో రిలీజ్ కానుంది. 2022 జూన్లో విక్రమ్లో కనిపించాడు కమల్. ఆ తరువాత పూర్తిగా భారతీయుడు సీక్వెల్ పనుల్లో పడిపోయాడు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. మేలోనే కమల్ కొత్త సినిమా విడుదల ఉండబోతోందని ప్రచారం సాగుతోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 250 కోట్ల పైనే ఉంది. పైగా భారతీయుడు సినిమాకు సీక్వెల్ అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అయితే వేసవిలో కమల్ అభిమానులకు భారతీయుడు సీక్వెల్ తో పాటు మరో బోనస్ మూవీ అందనుంది. మే 30న భారతీయుడు 2 విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట. అంతకంటే ముందే అంటే మే 9న కల్కి రిలీజ్ అవుతోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కమల్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తంగా మే నెలలో కమల్ అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఒకవైపు లోకనాయకుడి హీరోయిజం, మరోవైపు విలనిజం ఒకే నెలలో చూడబోతున్నారు.